ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం. ఒక యాక్టివిటీ అండి. 1వ తరగతిలో మనకి నెంబర్ కాంబినేషన్ ఇచ్చున్నాడు. ఇప్పుడు 5 అంటే 2 + 3 లేక 3 + 2 లేదా 1 + 4 లేదా 5 + 0 అంటే 5లో ఎన్ని ఉంటాయి అనేటువంటిది విద్యార్థులు అవగాహన చేసుకోవాలి. దీనికి ఒక యాక్టివిటీ నేను చేయించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పాపకి ఎన్ని ఇచ్చాను పాప? 7 ఇచ్చానా? ఓకే, 7 క్యాప్స్ ఇచ్చానండి. ఈ 7 చేతులు పట్టుకుని 2 చేతుల్లో షేర్ చేస్తుంది. ఎదుటి విద్యార్థిని రైట్ చేతులు ఎన్ని ఉన్నాయి, లెఫ్ట్ ఎంత ఉన్నాయని చెప్పినప్పుడు సహజంగా 7 అనగానే కాంబినేషన్ ఏమవుతుంది? ఈ చేతిలో 2 ఉంటే ఈ చేతిలో 5 ఉన్నాయని చెప్పాలి, లేదా ఈ చేతిలో 4 ఉంటే ఈ చేతిలో 3 ఉన్నాయని చెప్పాలి, లేదా ఈ చేతిలో 0 ఉంటే ఈ చేతిలో 7 ఉన్నాయని చెప్పాలి. ఇలా కాంబినేషన్ చేయాలి. ఇది చేయడం వల్ల ఏమవుతుంది? ఏ నెంబర్కి ఎంత కలిపితే మనం అనుకున్నటువంటి నెంబర్ వస్తుందో అర్థమవుతుంది. ఇది చేద్దాం. ఇప్పుడు చేయి పాప, నువ్వు ఇద్దరు కళ్ళు మూసుకోండి బాబు. ఇప్పుడు పాప 7 తీసుకొని ఫోల్డ్ చేసుకొని పెట్టి పాప ఇక వేసావా? దూరంగా పెట్టేస్తాయి చేతులు. ఓకే, ఇప్పుడు ఒక అబ్బాయి చెప్తున్నాడు, ఇక్కడ చూద్దాం. తీసుకెళ్ళి తెరవండి. ఇప్పుడు ఇది రైట్ ఇది లెఫ్ట్. రైట్లో ఎన్ని ఉన్నాయి? 7 రావాలి మనకి. దాంట్లో 4 ఉన్నాయా? 3 ఉన్నాయి. 4, 3, 7 అవుతున్నాయి. ఓకే, చూద్దాం. 5 ఉంది. నువ్వు ఓడిపోయావు. ఇప్పుడు మరలా ఇప్పుడు వాడేస్తారు, చూద్దాం. నువ్వు చెప్పాలి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి ఇది. కళ్ళు మూసుకోవాలి. ఓకే, రెడీ? కానీ ఇంకా కాలేదు. దూరంగా పెట్టుకోవాలి చేతులు. ఓకే, ఇప్పుడు ఈ పాప ఫస్ట్ క్లాస్ అండి. 7 రావాలి నాన్న మనకి టోటల్. చూద్దాం. చెప్పకూడదు, చూడకూడదు కదా, చెప్పు. 2 ఉంది. ఇక్కడ 4 ఉందా? 2, 4, 6, 7 అవుతుందా? కాదు కదా మరి. 2 దీంట్లో 5. ఓకే, నువ్వు 2, 5 అనుకుంటున్నావు. నువ్వు 3, 4, 3 ఇది. నువ్వు 2, 5. ఓకే, చూద్దాం. ఓపెన్ చేయమ్మా. హలిమా అనే పాపది రైట్ చేయ. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఈ 7 అనేటువంటిది ఏ నెంబర్లు గుర్తి 7 వస్తుంది అనేది పిల్లలకు అవగాహన అవుతుంది. చాలా ఇంట్రెస్ట్గా, చాలా తమాషగా ఉంటుందండి ఇది. మరి మీ స్కూల్స్లో కూడా ఈ యాక్టివిటీ బాగుందనుకుంటే ఉపయోగించుకోండి. ఓకే, థ్యాంక్ యూ.